తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫిల్మ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. రాధమ్మ కూతురు సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 12 గంటలకి ప్రస్తుతం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. రాధమ్మ కూతురు సీరియల్లో నటిస్తున్న ఒక నటి సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ఇంతకాలం అశ్విన్ కి తల్లిగా రాజ్యం క్యారెక్టర్ ను పోషిస్తున్న నటి సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ప్రస్తుతం ఆమెకు బదులుగా మరో సుపరిచిత నటి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఫణి చౌదరి అనే పేరుతో ఈమె చాలా సీరియల్స్ లో నటించారు. ఆ తరువాత ఆమె పేరుని శ్రీ గాయత్రి అని మార్చుకున్నారు. ఈమె మరెవరో కాదు, ప్రముఖ నటుడు లక్ష్మీరాజకి రియల్ లైఫ్ పార్ట్నర్. ప్రస్తుతం రాధమ్మ కూతురు సీరియల్లో రాజ్యం క్యారెక్టర్ లో శ్రీ గాయత్రి ఎంట్రీ ఇచ్చారు. రాధమ్మ కూతురు సీరియల్లో రాజ్యం క్యారెక్టర్ లో శ్రీ గాయత్రి ఎంట్రీ మీకెలా అనిపిస్తోంది? ఆ క్యారెక్టర్ కి ఆమె సెట్ అవుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.